అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని అంతరంగ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా క్రింద సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ను అందజేయడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 12 గంటలకల్లా దాదాపు 80% పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా క్రింద అన్ని రకాలైన పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీలోపే ఇస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఆగస్టు 22వ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఉచిత ఇసుక విధానంపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సజావుగా ఉచిత ఇసుక విధానం పాలసీ అమలవుతుందని, జిల్లాకు 5 ఇసుక రీచులు కొరకు ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. ఉచిత ఇసుక విధానంపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 0854-298380కు సంప్రదించాలని తెలిపారు. మాజీ సైనికుల కుటుంబాల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ ప్రత్యేక కృషి చేస్తోందని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి తిమ్మప్ప తెలిపారు. అనంతపురం సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 4385 మంది మాజీ సైనికుల కుటుంబాలు, వీర నారీ కుటుంబాలు ఉన్నాయని, వీరి సమస్యలకై ప్రత్యేక గ్రీవెన్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి కోరారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ పెళ్లిళ్లకు జనన ధృవీకరణ పత్రం, 10వ తరగతి మార్కుల జాబితా, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నమోదైన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని అన్నారు. అమ్మాయికి 21, అబ్బాయికి 23 సంవత్సరాలు పూర్తయి ఉండాలని, అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి పెళ్లి చేస్తే బాల్య వివాహం కిందనే పరిగణిస్తామని పీడీ స్పష్టం చేశారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిపై కూడా క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని అన్నారు. మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లఖ్పత్ దీదీ పథకంని తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఆగస్టు 20వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన లఖ్పత్ దీదీ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని స్వయం సహాయక సంఘాల మహిళలు లక్షాధికారులు అవ్వాలని ఆయన సూచించారు. జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి సంబంధించి ఏ విధమైన సమాచారం కోసమైనా మరియు ఫిర్యాదుల నిమిత్తం జిల్లాలో కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ 0855247266 మరియు 104కు సంప్రదించాలని, ఈ నంబరును ఏ సమాచారం కోసమైనా లేదా ఫిర్యాదుల నిమిత్తం కోసమైనా కాల్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఆయా సచివాలయాల్లో ఏఎన్ఎంలను, అదేవిధంగా ఆయా సచివాలయాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ద్వారా కూడా ఈ పథకం అమలు గురించి తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతపురం జిల్లాలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక, వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా ప్రగతిని వివరిస్తూ ముందుగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ వారు చేసిన పోరాటాలను యువత తెలుసుకోవాలని అన్నారు.